హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ టీవీ. రైట్ నో మనతో సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. అండ్ రాజాసాబ్ నిన్న రిలీజ్ అయింది. అండ్ కొంచెం మిక్స్డ్ టాక్ తో టోటల్ గా రన్ అయితే అవుతుంది. బట్ మంచి నెంబర్స్ అయితే ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అండ్ డైరెక్టర్ మారుతి గారిని అండ్ ఆయన టీమ్ ని చాలా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ విషయం పైన మనతో మాట్లాడడానికి ఆయన అయితే ఉన్నారు. సో లెట్స్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ రిగార్డింగ్ దిస్ ఫిల్మ్. ఆయన హాయ్ సునీల్. సార్, ఏం సార్, మొత్తం రాజాసాబ్ డే 1 అయితే అయిపోయింది. కలెక్షన్స్ కూడా నెంబర్స్ కూడా బయటకు వచ్చాయి. బట్ ఇక్కడ మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టే విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది సార్. లైక్ మారుతి గారు ఒక స్టార్ ని హ్యాండిల్ చేయడంలో మిస్ మ్యాచ్ అయ్యింది. అండ్ అంత బాగా హ్యాండిల్ చేయలేకపోయారు. మళ్ళీ ఒక పెద్ద యాక్టర్ ని, పాన్ ఇండియా లెవెల్ యాక్టర్ ని హ్యాండిల్ చేయడానికి కష్టపడ్డాడు అని చెప్పేసి నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ట్రెండ్ అయితే. అసలు ఏమంటారు సార్ దీని గురించి? ఆయన హ్యాండిల్ చేయగలిగారా లేకపోతే ఏంటి? అదే ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి ట్రోలింగ్‌కి గురవుతున్నాడు మారుతి. అవును సార్. 'ది రాజా సాబ్' అనే సినిమా అంటే మొదటి రోజు చాలా వరకు ఏంటంటే అసలు వెయిట్ చేస్తారు కొంతమంది. అంటే మనకే అలా అనిపిస్తా ఉందా ఈ సినిమా చూసినప్పుడు? అవును. మిగతా ఆడియన్స్‌కి గూడా అలాగే ఉందా అనేది ఒకసారి వెయిట్ చేస్తారు. హ్మ్. ఈవినింగ్ వచ్చేటప్పటికి అంటే నిన్న గూడా కాదు, 8థ్ నైట్ ఏవైతే పడినాయో ప్రీమియర్స్ ఏపీలో అప్పటినుంచే సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు చాలామంది షేర్ చేసుకున్నారు. ఈవెన్ రెడిట్‌లో చూసుకుంటే అక్కడ మనకి డిస్కషన్స్ ఉంటాయి. అవును. టాపిక్ డిస్కషన్స్ ఉంటాయి. అందులో పెట్టినప్పుడు ఈవెన్ ఫ్యాన్సే చాలామంది మనకి సరైన సాటిస్ఫాక్షన్ రాలేదు. ఏంటి ప్రభాస్‌ని మనం ఇలా కాదు గదా ఎక్స్‌పెక్ట్ చేసింది. ఇలా ఇలా కాదు గదా మనం చూడాల్సింది అని ఆ టైప్ ఆఫ్ ఒపీనియన్స్‌ని ఫ్యాన్సే వ్యక్తం చేశారు. ఓకే. సో, నిన్న వచ్చేటప్పటికి మనం అందరం చూసాం సినిమాని. మనకు గూడా కొంత ఒక రకంగా కన్‌ఫ్యూజన్ చాలా మందికి. హ్మ్. ఏంటి ఇలా ఉంది సీన్స్ ఇలా వస్తున్నాయేంటి? ఏంటి హీరోయిన్స్ ఏంటి ఇలా ఉండారేంటి? ఒక్కటంటే ఒక్కరు కూడా ఒక్క హీరోయిన్‌తో కూడా సరైనటువంటి ఆ రొమాన్స్ ఏదైతే ఉందో, ఆ రొమాన్స్‌ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నామేంటి? అని ఒక రకమైనటువంటి ఇది. కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు ఆ! ఒకళ్ళకి. అలాగే ఏవైతే హిప్నాటిజానికి సంబంధించినవో లేదా మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి సీన్స్ ఉంటాయి కూడా. అవి కూడా చాలా ఏందో ఫోర్స్‌ఫుల్‌గా, ఫార్స్‌గా అనిపిస్తున్నాయి. ప్రభాస్ చేత చేయించినటువంటి కొన్ని ఆయన చేత లౌడ్‌గా కామిక్‌గా చేయించాడు కదా! సీన్‌లు. అవును సార్. అవును. అవి చూసి కూడా ఏంటి ప్రభాస్ చేత ఇలాంటి సీన్‌లు చేయించాడేంటి అని చాలామందికి అర్థం కాలసలు. అవును. సో, ఇలా ఇలా ఎందుకు చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. పైగా కొన్ని చోట్ల అదే ఇన్‌కన్సిస్టెన్సీ అని మనం చెప్పుకున్నాం. 'ప్రభాస్' గూడా ఒక్కో చోట పాటల్లో ఒక రకంగా లుక్స్ అనిపిస్తున్నాడు. వైస్. లుక్స్ వైస్ గూడా కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉంది మనకి. అవును. సో, ఏదో మొత్తానికి చాలా నిర్లక్ష్యంగా ఈ సినిమాని తీశారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఎక్కువగా కలిగించింది ఆ సినిమా చూసినప్పుడు. బట్ ఈరోజు ఆ ట్రెండ్ మనకు రెండో రోజు చూస్తే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే ఊహించిన దానికంటే మించి మామూలుగా అయితే మన తెలుగు స్టార్స్‌కి సంబంధించినటువంటి సినిమాలు ఏది తీసుకున్నా గానీ, మొదటి రోజు చాలా ఆక్యుపెన్సీ రేట్ చాలా హెవీగా అవును సార్. ఉంటది. సెకండ్ డే ఒక్కోసారి 40-50% కూడా డౌన్ అవుతది. కానీ ఇప్పుడు చూస్తే 40-50% కాదు. అసలు హౌస్‌ఫుల్ అయినవి వేళ్ళ మీద లెక్కించవచ్చు షోస్ అన్నట్టుగా మనం బుక్ మై షోలో గనక చూస్తే ఆ ట్రెండ్ అలా కనిపిస్తా ఉంది. అవును. అంటే ఆ డ్రాప్ అనేది చాలా హెవీగా ఉండబోతోంది. మ హ్యూజ్‌గా 7 ఉండబోతోంది. పడిపోయింది సార్ రేటింగ్. 7 వరకు వచ్చింది దగ్గర అవును. దగ్గర. మొదటి రోజు చూసినప్పుడు 8.2, 8.1 ఉంది. ఇప్పుడు 7.7 మనం మాట్లాడుకునే టైంకి అవును. 7.7 ఉంది రేటింగు. అవును. మోర్ దాన్ 40,000 పైన ఓట్స్ ద్వారా వచ్చిందది. సో, ఇప్పుడు అంటే 'ప్రభాస్' లాంటి హోమోంగనస్ స్టార్ తను. తన తన స్టార్‌డమ్ అనేది ఏ స్థాయిలో ఉంది అనటానికి షోలు బుక్ మై షోలో ఓపెన్ కాకపోయినా జనమంతా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా వందలు కాదు, వేల సంఖ్యలో తమ దగ్గరలో ఉన్నటువంటి థియేటర్ల దగ్గరికెళ్లారంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌కి. దట్ ఇట్‌సెల్ఫ్ టోల్డ్ అవును. ఏంటి వాట్ ఈస్ పొటెన్షియల్ ఆఫ్ ప్రభాస్ అనేది ప్రభాస్. మనకు అక్కడ ఆ! అర్థమవుతుంది. తన తన స్టామినా, తన కరిష్మా ఏంటి అనేది. ఆడియన్స్‌లో తనకున్నటువంటి కరిష్మా ఏంటనేది. సో, అందరూ అంటే ఒక అందరిని గూడా సమ్మోహనపరిచేటువంటి ఒక కథానాయకుడు, మెస్మరైజ్ చేసేటువంటి అవును. కథానాయకుడిని నీ చేతికి అప్పజెప్తే నువ్వెలా తీయాలి అనే ప్రశ్న ఇప్పుడు చాలామంది లేవనెత్తుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఆ! సో, ఇలాంటి
స్టార్‌ని ఎవరు నీకు ఈ స్టార్‌డమ్ ఉన్నటువంటి హీరో ఎవరు నీకు ఛాన్స్ ఇవ్వల. అవును. అలాంటిది అందరికి ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్. అవును. తను ఇండియాకి సంబంధించి మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ తనే. అవును. అంతకుముందు స్టార్స్ ఉన్నారు. వాళ్ళ రీజనల్ రీజనల్ లాంగ్వేజెస్ లాంగ్వేజ్ వరకే స్టార్స్ ఆళ్ళు. 'రజనీకాంత్' పెద్ద స్టార్. సౌత్ ఇండియా సూపర్ స్టార్ అంటా గాని ఇండియన్ సూపర్ స్టార్ అనం ఆయన్ని. అవును. అవును. సౌత్ ఇండియాకి సంబంధించి పెద్ద సూపర్ స్టార్. ఎందుకంటే తెలుగులో గూడా ఆయనకున్న స్టార్‌డమ్ వేరే లెవెల్. అవును. కన్నడంలో గూడా ఆయనకున్న ఒక్క మలయాళం తప్పితే ఈ 3 లాంగ్వేజ్‌లో కన్నడంలో కూడా ఆయనకు పెద్ద స్టార్‌డమ్ ఉంది. అవును. 'షారుఖ్ ఖాన్' అంటే 'ఖాన్ త్రయం' కానివ్వండి, ఈవెన్ అమితాబ్ బచ్చన్ సైతం ఆయన్ని నేషనల్ ఇండియన్ స్టార్ అని చెప్పేసి అట్లా కొద్ది టైమే ఉన్నాడు కానీ ఆయన ఈ రేంజ్ లేదు. అవును. అమితాబ్ బచ్చన్ హిందీలో నంబర్ 1. మనకి కొంతవరకు పర్వాలా. కానీ ఆయన సినిమాలేవి కూడా తెలుగులో డబ్ అయ్యి, హిందీ సినిమాలు అట్లా ఆడిన సందర్భాలు లేవు. అవును. బట్ 'బాహుబలి 2' తోటి ప్రభాస్ తన పరిధి ఏంటి అనేది చూపిచ్చాడు. తను అతను అలా ఆ జానపద కథానాయకుడిగా, ఆ ఫోక్‌లోర్ అవును. హీరోగా అతను కనిపిస్తూ ఉంటే అందరూ కూడా హ్మ్, తమను తాము మర్చిపోయారు. అలా కనిపించాడు అందులో. అవును. ఆ తర్వాత తన లుక్స్‌లో తేడాలు రావటం ఇయన్నీ కూడా ఒక్కో సినిమాలో ఒక రకంగా కనిపిస్తూ వస్తుంటే కొంచెం మనమే కన్‌ఫ్యూజ్ అవుతున్నాం. ఎందుకు ప్రభాస్ ఇలా అయిపోతున్నాడని. అవును. ఏదేమైనా అట్లా ఉన్నప్పటికి కూడా ఒక 'సాహో' వచ్చినటువంటి ఓపెనింగ్స్ కానివ్వండి, తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో పెద్ద హిట్ పెద్ద హిట్ అయింది. అవ్వటం. ఇమ్మీడియేట్ 'బాహుబలి' తర్వాత హిందీలో ఆ! చాలా పెద్ద హిట్. తర్వాత 'రాధేశ్యామ్' లాంటి సినిమా చూసినప్పుడు చూడలా జనం. అవును. అంటే మాకు కావాల్సిన ప్రభాస్ ఇతను ఇది కాదు. కాదు అని చెప్పేసారు. మళ్ళీ 'సలార్' తీస్తే జనం చూసారు. అవును. 'కల్కి' కూడా చూసారు. 'కల్కిలో' అక్కడ ప్రభాస్ కంటే కూడా కంటెంట్ కాంటెంట్. అక్కడైంది. 'అశ్వత్థామ' అనే రోల్‌లో అమితాబ్ బచ్చన్. ఈవెన్ ప్రభాసే స్వయంగా రీసెంట్‌గా ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. అవును. నేను నా వాటికంటే కూడా యాక్షన్ సీన్‌లకి అమితాబ్ బచ్చన్ గారి యాక్షన్ సీన్‌లకి జనాలందరూ కూడా అసలు క్లాప్స్ కొడతాం. ఇదవుతున్నారు. క్లాప్స్ కొడుతున్నారు. నేను వండర్ అయిపోయాను అని చెప్పేసి. అంటే అక్కడ ఆయనది పాజిటివ్ అయింది. హ్మ్. ఈయనది కొంత గ్రే షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ సెల్ఫిష్ కనిపించడంతోటి క్యారెక్టర్ కాబట్టి ఆ! ఇతని దానికి వచ్చే స్పందన కంటే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్‌కి వచ్చిన స్పందన ఎక్కువ. అవును. అలా ఏదైనా అది కూడా మోర్ థాన్ 1000 క్రోర్స్ గ్రాస్ సాధించినటువంటి సినిమా. సో, అలాంటి ఒక హీరోని నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వెలా తీయాలి? అసలు ఎట్లా ఒప్పుకున్నాడు 'ప్రభాస్' ఈ అదే సార్. సినిమాని అనే ప్రశ్న కొ కూడా అవును. ఎదురవుతోంది. సార్ ఇంత నెగెటివ్ ట్రెండ్‌లో గూడా 100 క్రోర్స్ క్రాస్ చేసింది డే 1 అంటే కేవలం ప్రభాస్ గారి ప్యూర్ యెస్. స్టామినా. అవును. 100% కరెక్ట్‌గా 100 క్రోర్స్ వరల్డ్ వైడ్‌గా చూసుకున్నప్పుడు కరెక్ట్‌గా ఇక్కడ ఇండియాలో చూసుకుంటే 70+ క్రోర్స్ వచ్చినాయి. 26 క్రోర్స్ ఎంతో ఓవర్‌సీస్ వచ్చినాయి. అంటే అవును సార్. 74 క్రోర్స్ ఇక్కడ ఇండియాలో వచ్చింది. సో, నిజంగానే అది అంత నెగెటివ్ టాక్ తోటి అంటే డిజాస్టర్ టాక్. ఆ అవును. టాక్ తోటి 100,00,00,000 గ్రాస్ రావటం అనేది ప్యూర్‌లీ ప్రభాస్ కరిష్మానే అంతే. అవును. అంటే తన పొటెన్షియాలిటీ ఏంటి అనేది ఇంకొకసారి ప్రూవ్ చేసింది మొదటి రోజు. అదే సార్. అది ఈరోజు అంటే దానికి ఏమాత్రం కనీసం పర్వాలేదు సినిమా అని వచ్చినా దాని కలెక్షన్స్ ఇంకా వేరే. ఏ రేంజ్‌లో ఉండేవి మనం చెప్పలేం. అవును. ఎందుకంటే మంచి సీజన్. సో, మంచి ఎంటర్‌టైనర్ వచ్చింది మన ముందుకి చాలా కాలం తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నాడని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు. ఏది టీజర్. టీజర్ గానివ్వండి, ట్రైలర్ గాని వచ్చినప్పుడు అలా అవును. ఫీల్ అయ్యారు. కానీ సినిమా మొత్తంగా చూసినప్పుడు ఎంతసేపు ఇబ్బంది పడతా ఉన్నారు. అవును. పైగా దానికి 3 గంటల పైనే సినిమా అవును. అయ్యేటప్పటికి లెంత్ డ్యూరేషన్ అనేది బిగ్గెస్ట్ మైనస్ అయింది. అవును. కోటగిరి వెంకటేశ్వరరావు గారు లాంటాయన, ఆయన్ని గూడా తిడుతున్నారిప్పుడు. అవును. తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీ ఆ! వాళ్ళు. ఆ! ఆ! "ఏంటి చంటి ఇలా నువ్వు అంత సీనియర్‌వి గదా! నువ్వు చెప్పొచ్చు గదా! ఇట్లా ఉంటాయి సినిమా." అవును. అంటే ఆయన గూడా ఏమీ చేయలేని పరిస్థితి. అవును. అలాంటి తీసుకొచ్చి ఆయన చేతిలో అలాంటి స్టఫ్ ఇచ్చినప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? మాక్సిమం ఎంత చేయగలరో అంత చేశారు. అంతా చేసాడు. అప్పటికి చాలా సీన్‌లు తీసేశారు. ఇప్పుడు అవును. ఓల్డ్ గెటప్‌కి సంబంధించిన సీన్స్ ఏవి లేవు గదా! అసలు. అవును సార్. అది ఎంత ఫుటేజ్ ఉందో ఏంటో గూడా మనకు తెలీదు. హ్మ్. అదేదో యాడ్ చేస్తారు మళ్ళీ అని జెప్పేసి ఇప్పుడేదో వస్తా ఉంది. అవును. కానీ ఉపయోగం లేదు. ఎంత యాడ్ చేసినా మిగతా సినిమా అంతా ఏం జేస్తాను? అవును. సో, ఏదేమైనా మారుతి తను ఒకసారి తన ఫిల్మోగ్రఫీ గనక చూసినప్పుడు స్టార్టింగ్‌లో తను ఏదో ద్వంద్వార్థాలు డైలాగులతోటి, ఆ రకమైన సీన్స్ తోటి నెట్టుకొచ్చాడని పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో గానివ్వండి, 'బస్ స్టాప్' కానివ్వండి. కానీ తర్వాత తను చేసినటువంటి సినిమాలు కొన్ని చూసుకుంటే 'భలే భలే అక్కడ మగాడివే'. సో, రామ తను కథ అందులో వచ్చింది. తను చేసినటువంటి డ్రామా ఏదైతే ఉందో, అది చాలా మందికి నచ్చిందది. అవును.
అలాగే ప్రతిరోజు పండగే గాని, ఒక అవును. ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని కూడా తాతకి, మనవడికి మధ్య అవును. సో, దాంట్లో చూపించాడు. అవును. సో, ఈసారి తను నాయనమ్మ, నాయనమ్మకి మనవడు మధ్య మనవడు. డ్రామా చేయాలని చూసాడు గానీ, అక్కడ పండినట్టు ఇక్కడ పండల. ఇక్కడ అక్కడ 'సాయిధరమ్ తేజ్' కానీ అవును. ఇక్కడ 'ప్రభాస్.' 'ప్రభాస్.' పైగా చాలామందికి 'జరీనా వహాబ్' ఎప్పుడామె 'అక్కినేని నాగేశ్వరరావు' గారితోటి, 'కృష్ణ' గారితోటి ఇలాంటి వాళ్ళతోటి 'కృష్ణరాజు' గారితోటి హీరోయిన్‌గా నటించినామె. అవును. ఆమెను తీసుకొచ్చి 'సంజయ్ దత్‌కి' భార్య అంటే ఏమన్నా అది బిలీవబుల్‌గా ఉందా అసలు? అవును. అక్కడే మనకి పోయింది. అంటే 'సంజయ్ దత్‌ని' పెట్టుకున్నప్పుడు నువ్వు తాతగా, 'సంజయ్ దత్' తోటి హీరోయిన్‌లుగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరినో ఒకరిని పట్టుకొని తీసుకొస్తే అది అవును. వేరే విధంగా ఉండేది. అవును. ఇక్కడ కొంచెం అది కూడా ఆ నాయనమ్మ క్యారెక్టర్‌లో 'జరీనా వహాబ్' కూడా అందరికి పెద్ద సెట్ కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వలేదు. ఆమె కూడా ఎవరీమె అన్నట్టు చాలామందికి తెలియకపోవటం ఆమె గురించి. అందువల్ల పెద్దగా కనెక్ట్ కాలేదు. సో, ఇది కాకపోతే హాస్పిటల్ సీన్‌లో మాత్రం ఆ ఎమోషన్స్ కొంచెం పండినట్టుగా మనకనిపిస్తుంది. బట్ అదే ఫస్ట్ హాఫ్ ఏదైతే మనం మన సహనానికి పరీక్ష పెట్టింది ఫస్ట్ హాఫ్. అవును. అది క్యారీ అయిపోయింది. అదే. అదే దాని తర్వాత ఏమన్నా కవర్ చేస్తున్నాడా అంటే అది గూడా ఏమీ లేకుండా పోయింది. ఆ క్లైమాక్స్‌ని ఆ భారీ స్థాయిలో తీయటం వల్ల కొంచెం ఆ కొంచెం లుక్ అన్నా ఉంది గానీ, మిగతా సినిమా అంతా వేస్టే అనేటువంటి అభిప్రాయమే ఎక్కువ మందికి కలిగింది. సో, ఇది 100% మారుతి వైఫల్యము అని చెప్పేసి చాలామంది ఒక అభిప్రాయానికొచ్చేసారు. హ్మ్. రేపు తర్వాత తన కెరీర్ ఎలా ఉండబోతుంది? అవును. ఏ స్టార్ హీరో కూడా తనతోటి సినిమాలు చేయడానికి ముందుకొస్తారు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అవును. ఎవరు అనుకోవట్లేదు నాకు తెలిసి. ఇక ఎవరు కూడా స్టార్ హీరో ఎవరు కూడా అతనికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. అవును. ఎంత చేసినా, ఎంత ప్రయత్నం చేసినా అతను మళ్ళీ ఏవో చిన్న చిన్న సినిమాలు, ఆ టైప్ ఆఫ్ సినిమాలు మొదట్లో తను ఏ సినిమాలతో వచ్చాడో ఆ రకమైనటువంటి సినిమాలు చేసుకోవాలి. 'బాబు బంగారం' అని చెప్పి ఆ! వెంకటేష్ గారితో ఒక చేశారు. సినిమా అవకాశం వచ్చింది. అది ఇంత ఘోరంగా లేదు. అవును. అది కొంతవరకి ఎంటర్‌టైన్ చేయగలిగింది. పైగా అవును. అందులో 'నయనతార' అవును. హీరోయిన్. హీరోయిన్ కావటం. అప్పటికే వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేటట్టు కొంతవరకు పర్వాలేదు గానీ, బట్ అది కూడా హిట్ ప్రాజెక్ట్ కాదు. అవును. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇంకో వచ్చిన పెద్ద ఛాన్స్‌ని తను మిస్ చేసుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో అంటే ఈ ఏ ప్రభావం అయితే ఇప్పుడు 'మారుతి' మీద పడిందో అది కొంత కాలం వరకు ఉంటుంది. మరి తను ప్రూవ్ జేసుకోవాలి. నెక్స్ట్ అవును. ఇంకొక సినిమాతోటి పెద్ద హిట్ ఇస్తే అప్పుడు ఏమన్నా ఒక మోస్తరు హీరో ఏమన్నా, స్టార్ ఏమన్నా అతనితో చేయడానికి ముందుకొస్తాడేమో. అదే. అది. సో, బేసిక్‌గా ఒక డైరెక్టర్ వైఫల్యమే అని చెప్పేసి ఆల్‌మోస్ట్ మొత్తం తెలిసిపోతుంది సినిమా చూస్తే. క్లియర్ ఇప్పుడు కట్‌గా ఉంచారు. ఆ! లైక్ ఒక ఇంతకుముందు ఇప్పుడు మనం 'ప్రభాస్' గారు లుక్స్ వైస్ అన్నారు. ఆ లుక్స్ గూడా ప్రీవియస్ ఫిల్మ్స్‌లో ఉన్నప్పటికీ డైరెక్టర్ గారు కథ చుట్టూ తిప్పి 'ప్రభాస్' గారి మీద ఆయన ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేశారు. 'మారుతి' గారికి ఆ విషయం దగ్గర మిస్‌మ్యాచ్ అవ్వలేదు. అవును. స్టార్‌ని హ్యాండిల్ చేయడంలో 'మారుతి' గారు ఫస్ట్ మీరన్నట్టు 'వెంకటేష్' గారి సినిమా కావచ్చు, 'శైలజ రెడ్డి' గారి 'అల్లుడు' ఇలాంటి సినిమాస్ చేసినప్పుడు వర్కౌట్ అవ్వలేదన్నారు. అవును. అవును. అదే. ఇప్పుడు హీరోయిన్ విషయం మాట్లాడుకున్నాం. అవును. 'సలార్' చూద్దాం. 'సలార్‌లో' హీరోయిన్‌కి పెద్దగా ఏముండదు. స్కోప్ లేదు. అయినప్పటికీ కూడా 'శృతి హాసన్' ఆ సీన్‌లలో ఓకే. ఆమె ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది గానీ, అవును. ఈమెను ఎందుకు తీసుకున్నారనే పరిస్థితి రాలా. ఈమె ఎందుకుంది అనేది రాలా. ఆ! అంతవరకే. అంటే ఎక్కువ ప్రామినెన్స్ లేదు. అవును. ఉన్న కొద్ది సీన్‌లోనే ఓకే. అంటే 'సలార్ 2లో' ఆమెకెక్కువ ఉంటుంది అని చెప్పేసి అప్పుడేదో అనుకున్నారు. హ్మ్. కానీ ఇందులో హీరోయిన్‌లు చూసినప్పుడు వాళ్ళ మీద కూడా అంటే యావగింపు అంటాం గదా! ఏంటి హ్మ్. ఇట్లా. మళ్ళీ ఆ సాంగ్ మరి ఆ! ముగ్గురితో కలిసి 'నాచే నాచే' సాంగ్. చేసినటువంటి 'నాచే నాచే' సాంగ్. అది సినిమాకి మరీ ఇబ్బందికరంగా అనిపించింది. అసలు ఎందుకంటే అసలు సందర్భం లేదు. ఎందుకు వస్తదో పాట తెలీదు. అవును. ఆ పాటల్లో ఆయన డాన్సులు గానివ్వండి, వాళ్ళ డ్రెస్సులు కానివ్వండి, చాలా ట్రోలింగ్‌కి అదే. గురైనటువంటి పాట. అన్ని పాటలు గూడా అలాగే ఉన్నాయి. అవును. కానీ అదే సినిమాలో విపరీతంగా అనవసరంగా ఖర్చు పెట్టారు ఈ సినిమాకి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసింది. అది చాలా బాధ్యతాయుతమైనటువంటి పని దర్శకుడు చేయాల్సింది. ఎందుకంటే ఈ ఈవెన్ 'ప్రభాస్' లాంటి ఒక స్టార్‌కి కూడా ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే తనను చూసే ఇంత వ్యాపారం జరుగుతది అనేటువంటి విషయం స్టార్ హీరోకి తెలుసు. తెలుసు. కాబట్టి తను కూడా చాలా జాగ్రత్తగా ఆ సినిమా ఎలా వస్తుంది? ఏంటి? అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటా. ఎందుకంటే ఇదివరకు వేరు. ఇప్పుడు అంతా గూడా ఎప్పటికప్పుడు మానిటర్‌లో చూసుకుంటున్నారు. అవును. తెలిసిపోతూ ఉంటది. మన సినిమా ఎలా వస్తుంది? దాని తీరుతెన్నులని మనం కొద్ది రోజులు షూటింగ్‌తో అర్థమైపోద్ది. అవును.
సో, ఈ విషయంలో ప్రభాస్‌ను కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. తను కూడా బాధ్యతతో వ్యవహరించలేదేమో ఈ సినిమా విషయానికొచ్చేటప్పటికి. డైరెక్టర్ అనేవాడు కూడా మనం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ప్రొడ్యూసర్ దీని మీద. కాబట్టి చాలా బాధ్యతాయుతంగా మనం సినిమా తీయాలి. ఆడియన్స్‌ని గౌరవించాలి. ఆడియన్స్ యొక్క టేస్ట్‌ని మనం రెస్పెక్ట్ చేయాలి. గౌరవించాలి. సో, ఒక మంచి సినిమా తీయాలి అనేది అది ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకొనే తీయాలి. ప్రత్యేకించి ఒక స్టార్ హీరోని హ్యాండిల్ చేసేటువంటి డైరెక్టర్ ఎప్పుడూ కూడా ఆ గౌరవంతోటి, ఆ భయంతోటి అంటే సినిమా మీద ప్యాషన్ ఉండాలి. ఆడియన్స్ మీద గౌరవం ఉండాలి. ఆ! అలాగే ఆ సినిమా మీద ఎలాంటి వ్యాపారం జరుగుతది అనేటువంటి అవగాహనతో తీయాలి. లేకపోతే ఇప్పుడు 'రాజా సాబ్‌కి' వచ్చినటువంటి పరిస్థితి మిగతా ఇదివరకు గూడా కొన్ని ఉదాహరణలు మనకున్నాయి అలాంటివి. అవును. చాలా ఉన్నాయి అలాంటియి. అదే సార్. సో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా తీయాలి. అదే సార్. లేకపోతే ఇప్పుడు 'రాజా సాబ్‌కి' ఏదైతే జరుగుతుందో రాబోయే రోజుల్లో గూడా అలాంటివి జరిగే ప్రమాదం ఉంది. సో, థాంక్ యూ సార్. అండ్ లాంగ్ రన్‌లో ఎంత కలెక్షన్స్ ఒస్తాయి, ఏంటి అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. సో, ఇంకా ముందు ముందు ఇంకా మీరు చెప్పినట్టే ఆ కలెక్షన్స్ ట్రెండ్ గావచ్చు, లేకపోతే ఈ నంబర్ గేమ్‌లో ఏ విధంగా ఉంటుందని జెప్పేసి మరి కొన్ని రోజులు నాకు తెలిసి వేరే సినిమాలొచ్చే అవును. టైంకి మొత్తం అంతా క్లారిటీ వచ్చేస్తది సార్. సో, థాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సార్.